మిత్రులారా అందరికీ నమస్తే. డాక్టర్ వై ప్రసాద్ గారు ఖమ్మంలో ఫేమస్ సర్జన్. వై ప్రసాద్ హాస్పిటల్స్ పేరుతోని ఖమ్మంలో బ్రాండెడ్. అదేవిధంగా ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇంకా ఆల్ ఇండియా సైన్స్ వేదికల్లో కూడా పనిచేస్తున్న నేపథ్యంలో సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం మృగశిర కార్తె, మొలకశిర అంటారు, ఆ కార్తె రోజు చేప మందు అనేది అంటున్నారు, ఇప్పుడు చేప ప్రసాదం అంటున్నారు. నిజంగా దాంట్లో శాస్త్రీయత ఉందా? దానివల్ల ఆస్తమానండి, ఉబ్బసమానండి తగ్గుతుందా, తగ్గట్లేదా? ప్రజా సైన్స్ వేదిక రాష్ట్ర బాధ్యులుగా, ఒక డాక్టర్ గారిగా మెడికల్ సైన్స్ ఏం చెప్తుంది, వివరించమని సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రసాదరావు, జనరల్ సర్జన్, జనరల్ స్కచం ప్లస్ ల్యాప్రోస్కోప్ సర్జన్, ప్రసాద్ హాస్పిటల్స్ పేరు మీద ఖమ్మంలో నడుపుతున్నాం. యాక్చువల్గా ఈ బత్తిని సోదరులు ఇచ్చే చేప మందు చాలా సంవత్సరాల నుంచి ప్రజా సైన్స్ వేదిక పోరాడింది. దాని శాస్త్రీయం కూడా అది అశాస్త్రీయం నిరూపించింది. ఆ నివేదికలు కూడా స్టేట్ గవర్నమెంట్కి, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ పంపించారు. అందులో ఏమీ లేదు, ఓన్లీ జనాల్ని మూర్ఖత్వంతో మభ్యపుచ్చడానికి అశాస్త్రీయ విధానాన్ని జనాలకు చూపించడానికి చేసే ప్రయత్నం తప్పితే వేరే ఏం లేదు. ఆస్తమా అనేది చాలా రకాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చేదంటుంది, లేకుంటే ఎలర్జీ వల్ల వస్తుంటుంది, ఆ కార్డియాకి సంబంధించిన ఆస్తమా ఉంటుంది. చాలా రకాలు ఉంటాయి. వాటన్నిటికీ ఒకే ఘాటను కట్టి చేపని చిన్న చేప పిల్లని నోట్లో మింగిచ్చేస్తే సంవత్సరం మొత్తం ఆస్తమా మొత్తం తగ్గిపోతుంది, వేరే మందు వాడాల్సిన పని లేదు, ఇదే దివ్య ఔషధం అని చెప్పి చేస్తున్నారు. గతంలో కొన్ని ప్రభుత్వాలు దానికి అబ్జెక్షన్ చెప్పింది, తర్వాత కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేశారు. మరి ఏం చేసి మొత్తానికి పర్మిషన్ ఇస్తున్నారు. మృగశిర కార్తెలు చేప పిల్లలకి పెద్ద అది వస్తుందంటేనే వణికిపోయి, అవి కూడా అవగాహన ఉంటే వణికిపోతాయి. అసలు కొన్ని లక్షల చేప పిల్లలు ఆ ఒక్కరోజు మింగిచ్చే కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. మరి అందులో ఏమైనా మెడిసిన్స్ పెడతారా ఏంటో మనకి తెలియదు. యాక్చువల్గా దాన్ని విశ్లేషణ చేస్తే మటుకే అది అశాస్త్రీయము. అందులో ఆస్తమాకు సంబంధించిన నిరోధించడానికి మటుకు ఏమీ లేదు. కానీ జనాలు గొప్పలుగా దాన్ని కంట్రోల్ చేయడానికి భద్రతా సిబ్బంది తొక్కిసలాట్లు కూడా జరిగినాయి. చాలామంది ఇంతకుముందు గాయపడ్డారు, కొంతమంది చనిపోయారు కూడా. కాబట్టి ఇంత సైన్స్ పురోగతి జరుగుతున్నా కూడా పాము కాటికి మంత్రం వేస్తే విషమంతా బయటకు వచ్చేస్తుంది అన్నట్టుగానే ఇది కూడా చేప మందు మింగిస్తే ఆశ్రమం వస్తాం సంవత్సరం మొత్తం రాదు అనేది ఒకటి అపోహ మాత్రమే. దీన్ని ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈవెన్ అందులో ఎడ్యుకేటెడ్స్, నాన్ ఎడ్యుకేటెడ్స్ అనే సంబంధం లేదు. మన దగ్గర జరుగుతున్న మూఢ విశ్వాసాలకి ఎడ్యుకేషన్కి ఏం సంబంధం లేనట్టే ఉంది. ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఆ దిశగా ప్రోత్సహిస్తుందేమో అనిపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని అవగాహన చేసుకొని అశాస్త్రీయ పద్ధతులు పాటించకుండా, మూఢనమ్మకాలు ఇవ్వకుండా, ఈ చేప మందును వీలైనంత వరకు తీసుకోకుండా మనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ఇది జరుగుతుంది, దీంట్లో ప్రయోజనాలు ఇవి, ఇబ్బందులు ఇవి అని చెప్పి అవగాహన చేస్తే మంచిదని అనుకుంటున్నాను. నా పర్సనల్ విషయం అయితే ఇది అనవసరంగా ప్రచారం మాత్రమే, దానివల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు. కాబట్టి దీన్ని గవర్నమెంట్ పరిశోధించి ఆల్రెడీ ప్రజా సైన్స్ వేదిక ఇన్వెస్టిగేట్ చేసి రిపోర్ట్ ఇచ్చింది, కమిటీ ఇచ్చింది, దానికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులు నిరూపించింది కూడా. కాబట్టి దాని పరిగణన తీసుకొని ఇలాంటివి నిర్వహించకుండా ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.